ఈ ప్రపంచంలో దాదాపు 90% మంది జీవితం ఎందుకు ఆగిపోతుందో మీకు తెలుసా? ఓటమి వల్ల కాదు, కోలుకోలేని దెబ్బలు తగలటం వల్ల అస్సలు కాదు, ఎవరైనా వచ్చి నన్ను రక్షిస్తారు అనే చిన్న భ్రమ వల్ల. ప్రతిరోజు ఉదయం లేవగానే ఈరోజు నా జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, ఎవరో వచ్చి నన్ను ఈ కష్టాల నుంచి బయటపడేస్తారు అని చెప్పేసి ఆశగా నిరాశగా వెయిట్ చేస్తున్నారా? నిజమేంటంటే మీ మనసే మిమ్మల్ని ఒక బానిసలా మారుస్తుంది. మీరు ఆ భ్రమలోనే బ్రతికేస్తున్నారు. స్వామి వివేకానంద గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీరు బలహీనులు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ ప్రపంచంలో మిమ్మల్ని రక్షించడానికి వేరే ఏ శక్తి రాదు, మీకు మీరే రక్షకులు అని. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. కానీ మనం ఏం చేస్తాం? ఎవరో బయట వాళ్ళు వచ్చి మన చేయి పట్టుకొని నడిపిస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నాం. సమయం దాటిపోతుంది, వయసు అయిపోతుంది, అవకాశాలు చేజారిపోతున్నాయి. కానీ మనం మాత్రం ఆ చీకటి గదిలో కూర్చొని ఇంకా అద్భుతం కోసం ఎదురు చూస్తున్నాం. ఇది వింటున్నప్పుడు మీకు కొంచెం కోపం రావచ్చు, నా పరిస్థితులు మీకు తెలియవు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. మనుషులు బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధలోనే ఒక తెలియని సేఫ్ జోన్ ని వెతుక్కుంటారు. దాన్నే సైకాలజీలో కంఫర్టబుల్ పెయిన్ అంటారు. అంటే బాధపడుతూ కూర్చోవడం చాలా తేలిక కదా, బాధ్యత తీసుకోవడం చాలా కష్టం కదా. నా జీవితం నాశనం కావడానికి నా గతమే కారణం, నా ఇంట్లో వాళ్ళే కారణం, నా ఫ్రెండ్సే కారణం అని చెప్పేసి సమాధానాలు చెప్పుకోవడం చాలా సులభం. కానీ నా జీవితానికి నేనే బాధ్యుణ్ణి అని ఒప్పుకోవడం ఉందే, దానికి చాలా ధైర్యం కావాలి. ఆ విక్టిమ్ మైండ్ సెట్ ఉందే, అది ఒక మెల్లని విషం లాంటిది. ప్రతిరోజు మనల్ని లోపల నుంచి చంపేస్తుంది. మనం ఏమనుకుంటామంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నా కష్టం ఎవరికి రాకూడదు అని చెప్పేసి మనకి మనం సానుభూతి చూపించుకుంటూ ఉంటాం. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో ఎవరికి మీ కష్టాలతో పని లేదు. మీరు ఏడుస్తున్నంతసేపు లోకం మిమ్మల్ని చూసి జాలి పడుతుంది లేదా నవ్వుకుంటుంది. కానీ ఒక్కడు కూడా వచ్చి మీ కన్నీళ్లు తొడవడు. స్వామి వివేకానంద గారు ఒకసారి అన్నారు, బలహీనత అనేది మరణంతో సమానం, ధైర్యమే జీవితం. కానీ మనం ఆ బలహీనతనే మన ఆభరణంలా తొడుక్కొని తిరుగుతున్నాం. మనం బాధపడటంలో ఒక వింతైన ఆనందాన్ని కూడా వెతుక్కుంటున్నాం. బాధపడటం కూడా ఒక వ్యసనం లాంటిది. ఆ విషయం చాలా మందికి తెలియదు. అదొక అడిక్షన్ అనమాట. మనం బాధపడుతూ కూర్చుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి అయ్యో పాపం అని చెప్పేసి ఒక చిన్న రియాక్షన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రియాక్షన్ కోసం, ఆ సింపతి కోసం చాలా మంది బాధపడటానికి అలవాటు పడతారు. మొదట ఆ జాలికి బాగా అలవాటు పడిపోతుంది. ఉదయాన్నే లేవగానే అబ్బా ఈ రోజు కూడా నా మూడు బాలేదని చెప్పేసి మనకి మనమే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటాం. మూడు బాగుంటేనే పని చేస్తాను అని అనుకోవడం మనం చేసుకునే అతి పెద్ద పొరపాటు. నిజమేంటంటే మూడొచ్చిన తర్వాత పని ప్రారంభం కాదు, మీరు లేచి పని ప్రారంభించిన తర్వాతే ఆ మూడు మారుతుంది. కానీ మనం ఏం చేస్తాం? గొప్ప గొప్ప పుస్తకాలు చదువుతాం, గొప్ప గొప్ప మనుషుల గురించి వింటాం, వాళ్ళ కథల గురించి వింటాం. ఆ 10 నిమిషాలు కాస్త, ఆ క్షణంలో కాస్త మీ బ్లడ్ బాయిల్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా ఆ 10 నిమిషాలు అయిపోయిన వెంటనే మళ్ళీ పాత మనిషి అయిపోతారు. ఎందుకంటే పుస్తకంలో ఉండే మోటివేషన్ అవ్వచ్చు, లేకపోతే నిజ జీవితంలో ఒక వ్యక్తి గురించి విన్నప్పుడు, అతని గురించి చెప్పినప్పుడు, అతని సాధించిన విజయాల గురించి డిస్కస్ చేసినప్పుడు మీకు వెంటనే ఒక మోటివేషన్ వస్తుంది. కాకపోతే ఆ మోటివేషన్ అనేది టీ కాఫీ లాంటిది, అది ఉన్నంతసేపే కిక్కు. కానీ మనకు కావాల్సింది మోటివేషన్ కంటే క్లారిటీ కావాలి. మనకు కావాల్సింది ఒక రియాలిటీ చెక్ అన్నమాట. అసలు ఈ భ్రమ, ఈ బలహీనత మన మనసులోకి ఎలా వస్తాయి తెలుసా? మన ఆలోచన విధానంలో ఉన్న లోపం వల్ల. మనం ప్రతిదాన్ని బయట వెతుక్కుంటున్నాం. మన శాంతిని, మన సంతోషాన్ని, చివరికి మన ఉనికిని కూడా సమాజం ఇచ్చే గుర్తింపులోనే వెతుక్కుంటున్నాం. మరొకరు వచ్చి మనల్ని మెచ్చుకోవాలి, మరొకరు వచ్చి మనల్ని ప్రోత్సహించాలి, అప్పుడే మనం పనిచేస్తాం. ఈ ఆలోచనే మనల్ని ఒక పరాయి వ్యక్తికి బానిసగా మారుస్తుంది. మీ విలువను నిర్ణయించే హక్కు వేరే ఎవరికో ఎందుకు ఇస్తున్నారు? స్వామి వివేకానంద గారు బలంగా ఒక మాట చెప్పారు, ప్రపంచం మిమ్మల్ని ఏమనుకుంటున్నా సరే మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. మీరు నేను బలవంతుణ్ణి అనుకుంటే బలవంతులవుతారు, నేను బలహీనుడిని అనుకుంటే బలహీనుడవుతారు. కానీ మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పక్కవాడు ఏమనుకుంటాడో అనే భయంతో జీవిస్తున్నాం. మన కలలు, మన నిర్ణయాలు, మన అడుగులు అన్నీ ఇతరుల అభిప్రాయాల చుట్టూనే తిరుగుతున్నాయి. అంతకంటే బానిసత్వమైన జీవితం మరొకటి ఉంటుందా? మనం ఎప్పుడూ ఒక పాత పాట పాడుతూనే ఉంటాం. నా గతం చాలా ఘోరమైనది, నాకు చిన్నప్పటి నుంచి సరైన అవకాశాలు రాలేదు, మా ఇంట్లో వాళ్ళు నన్ను సపోర్ట్ చేయలేదు,
అవును, ఇదంతా నిజమే కావచ్చు, కానీ గతాన్ని పట్టుకొని వేలాడటం వల్ల మీ వర్తమానం మారుతుందా? బావిలో పడిన గాడిద కథ మీకు తెలిసే ఉంటుంది. గాడిద బావిలో పడిపోగానే రైతు దాన్ని బయటికి తీయడం కష్టమని భావించి దానిపైన మట్టి కప్పేయాలని చూశాడు. ఆ గాడిద ఏం చేసిందో తెలుసా? పైనుంచి పడుతున్న ప్రతి బస్తా మట్టిని ఒంటిపై నుండి దులిపేసి ఆ మట్టిపైనే అడుగు వేస్తూ పైకొచ్చింది. మీ మీద కూడా ఈ లోకంలో రోజుకో బస్తా విమర్శల మట్టిని వేస్తూనే ఉంటుంది. ఆ మట్టి కిందే పూడిపోతారా, లేక దాన్ని దులిపేసి ఒక మెట్టుగా మార్చుకొని పైకి వస్తారా? ఈ నరకం నుంచి బయటపడటానికి ఒకే మార్గం ఉందండి, అదే కార్యాచరణ. అవును, కార్యాచరణే స్వేచ్ఛ. మీరు కూర్చొని ఎంత ఆలోచించినా మీ ఆలోచనలు మీ కష్టాలను తీర్చవు. కేవలం మీరు వేసే ఒక్క అడుగు మాత్రమే మీ స్థితిని మారుస్తుంది. నిశ్చలంగా ఉండే నీరు కుళ్ళిపోతుంది, పారే నీరు మాత్రమే ప్రశాంతవంతమైన నదిలా మారుతుంది. మీ జీవితం కూడా అంతే. మీరు ఆగిపోతే మరణించిన దేహంతో సమానం, కదులుతుంటేనే జీవితం. స్వామి వివేకానంద గారు తరచూ ఒక శక్తివంతమైన ఉపనిషత్ వాక్యాన్ని గుర్తు చేసేవారు. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత. అంటే లేవండి, మేల్కొనండి, లక్ష్యం చేరుకునే వరకు మిశ్రమించకండి. ఆయన ఏ రోజు మిమ్మల్ని కూర్చొని ఏడవమని చెప్పలేదు. ఆయన మిమ్మల్ని సానుభూతి కోసం అడుక్కోమని చెప్పలేదు. మీలోని నిద్రాణమైన ఉన్న ఆ అనంతమైన శక్తిని మేలుకొల్పమని చెప్పారు. మీ లోపల ఉన్న బలాన్ని గుర్తించిన రోజు ఈ ప్రపంచంలో ఏ సమస్య మిమ్మల్ని భయపెట్టలేదు. ఇప్పుడు ప్రాక్టికల్ గా మీరు ఏం చేయాలో తెలుసా? మొదటిది 5 seconds రూల్. ఏదైనా ఒక మంచి పని చేయాలనిపించినప్పుడు లేదా లేచి నిలబడాలనిపించినప్పుడు మీ మెదడు సాకులు చెప్పడం ప్రారంభించక ముందే 5, 4, 3, 2, 1 అని లెక్క పెట్టి లేచి నిలబడండి. 3 కోసం అని చెప్పేసి, సరైన సమయం కోసం అని చెప్పేసి ఎదురు చూడటం ఆపేయండి. రెండోది గాడిద సూత్రం అమలు చేయండి. పరిస్థితులు మిమ్మల్ని ఎంత కిందకి తొక్కినా ఆ మట్టిని దులిపేసి ప్రతి దెబ్బని ఎదగటానికి ఒక మెట్టుగా మార్చుకోండి. కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి రావు, మీలో ఉన్న సత్తాన్ని ప్రపంచానికి చూపించడానికి వస్తాయి. మూడవది ఎవరి కోసమో కాదు అనే నిశ్చయం. మీరు చేసే ప్రతి పనిని ఇతరుల ప్రశంసల కోసం కాక మీ ఆత్మ సంతృప్తి కోసం మాత్రమే చేయండి. పనిలోనే ఆనందాన్ని వెతుక్కోండి, ఫలితం మీద కాదు. ఇప్పటి వరకు మీరు జీవించిన జీవితం ఒక ఎత్తు, ఇకపై మీరు జీవించబోయే జీవితం మరొక ఎత్తు. మీ ఆలోచన విధానం మారిన క్షణమే మీ ప్రపంచం మారిపోతుంది. ఈ క్షణం నుంచి మీ జీవిత బాధ్యతను వేరే ఎవరి మీదో నెట్టేయడం ఆపేయండి. మీ నాటకానికి మీరే దర్శకుడు, మీరే కథానాయకుడు. మీ గతాన్ని మార్చలేరు, కానీ మీ వర్తమానాన్ని మీ చేతుల్లోకి తీసుకోగలరు. స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక అద్భుతమైన సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ విశ్వంలో ఉన్న సమస్త శక్తికి ప్రతిరూపాలు. మీరు సాధించలేనిది ఏదీ లేదు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడమే అతిపెద్ద పాపం. ఈ సమాజం మిమ్మల్ని నియంత్రించడానికి ఎన్నో సరిహద్దులు గీస్తుంది. భయం అనే గొలుసుతో మిమ్మల్ని కట్టేయడానికి చూస్తుంది. ఆ గొలుసులను తెంచుకొని బయటికి రావాల్సిన బాధ్యత మీదే. ఇప్పుడు మీ ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి, ఎప్పటిలాగే రోజు ఉదయాన్నే లేచి పరిస్థితులను తిట్టుకుంటూ ఎవరో వచ్చి నన్ను బాగు చేస్తారని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తూ లక్షల మంది లాగా ఆగిపోయి నశించిపోవడం. లేదా రెండవది, ఇప్పటికిప్పుడు లేచి నిలబడి మీ కన్నీళ్లను తుడుచుకొని మీలో ఉన్న ఆ అనంతమైన శక్తిని మేల్కొల్పి సమస్యల గుండెల్లో అడుగు వేసి మీ సామ్రాజ్యాన్ని మీరు నిర్మించుకోవటం. నిర్ణయం మీదే. ఈ వీడియో చూసి ముగిసిన తర్వాత కూడా మళ్ళీ పాత అలవాట్లలోకి జారిపోతారా, లేక ఒక కొత్త మనిషిలా బయటికి అడుగు పెడతారా? గుర్తుంచుకోండి, మిమ్మల్ని గుంటలో పోడ్చడానికి లోకం రోజుకో బస్తా మట్టిని మీపై వేస్తూనే ఉంటుంది. ఆ మట్టి కిందే పూడిపోతారా, లేదా దాన్ని దులిపి ఆ మట్టి పైన అడుగులేసి గుంట బయటకు వస్తారో మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనల్ని మార్చడానికి ఇతరుల కోసం వెతకకండి. లేవండి, మీ జీవితాన్ని మీరు తిరగరాయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.